నమస్కారం. ఆల్రెడీ బ్యాక్ కొన్ని వీడియోస్ ఉన్నాయి. బట్ ఇక నుంచి నేను అనుకునేది ఏంటంటే అప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్లు అన్నవి వ్యూస్ రాకపోయిన పర్వాలా ఇంపార్టెంట్ అన్నవి ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇద్దాం డిసైడ్ అయ్యాను. ముందు ఇప్పుడు కొద్ది నిమిషాల క్రితం సుప్రీంకోర్టులో సిఎస్డిఎస్ అని చెప్పేసి సెంటర్ ఫర్ స్టడీ ఆన్ డెవలపింగ్ సొసైటీ అని చెప్పేసి దానికి సంబంధించి ప్రొఫెసర్ అండ్ హెడ్ ఈయన ఎన్నికలకు సంబంధించి కూడా అనాలిసిస్లో ఇస్తూ ఉంటాడు. సఫలిస్ట్ కూడా అన్నట్టుగా అంటూ ఉంటారు. సంజయ్ కుమార్ ఇతను కూసిన కోతల వల్లే ఈ రాహుల్ గాంధీ ఓట్ల చోరీ, ఎన్నికల చోరీ అది ఇదంటూ మొదలెట్టాడు. అసలు బీహార్లో జరుగుతున్నది ఏంటిది సార్? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. బీహార్లో రానున్న కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అక్కడ ఎక్కడ చూసినా ఏ రాష్ట్రం చూసినా బీహార్లో. మరి బీహార్లో ఉన్నది ఎవరు? బీహార్ వాళ్ళే. అయితే ఓట్లు అక్రమ ఓట్లన్నీ సక్రమ ఓట్లన్నీ అది సర్ అన్నది ఏదైతే ఉందో SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. తప్పుడు ఓట్లు ఉండొద్దా ఇందులో? చనిపోయిన వాళ్ళ ఓట్లు తీశారు. వేరే చోట్ల శాస్త్ర నివాసం వేరే చోట ఉంటున్నారు, వాళ్ళే తీశారు. ఇప్పుడు ఎవరైతే బీహార్లో ఉంటూ ఉన్నారో వారికి సంబంధించిన పత్రాలు ఏవైతే ఉన్నాయో వారివి మాత్రమే ఉంచారు. ఇందులో అసలు ఏంటి తప్పు? దీని మీద హడావుడి చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఇక మహారాష్ట్రకు సంబంధించి అసెంబ్లీలో కావచ్చు, లోక్సభలో కావచ్చు, పోలైన ఓట్లు కొన్ని, చూపించిన ఓట్లు కొన్ని అంటూ ఓట్ల చోరీ అంటూ హడావుడి చేసింది ఎవరు? ఈ సిఎస్డిఎస్ సంబంధించి ఈ సంజయ్. ఆ తర్వాత సారీ చెప్పాడు. తెలుసా మీకు? పబ్లిక్ అపాలజీ చెప్పాడు. తప్పు అయిపోయింది, తప్పుడు సమాచారాలు చెప్పాను అని చెప్పేసి. అప్పుడు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. దేశం అంతా కంపు చేసేసాడు రాహుల్ గాంధీ. ఏమని? ఓట్ల చోరీ. అంతకుముందు ఈవీఎంలు అన్నాడు. స్వామి, మన ఈవీఎంలకు సంబంధించి ఎక్కడ ఏ నెట్వర్క్ ఉండదు. అమెరికాలో ఉండే ఈవీఎంలు వచ్చేసి వాటికి వచ్చేసి నెట్ కనెక్టివిటీ ఉంటుంది. మనది అలా కాదు. మనది వచ్చి జస్ట్ లైక్ మన చేతిలో ఉంటే చూసారా ల్యాబ్, ఏమంటారు, క్యాల్కులేటర్, అది మనది. పని అయిందా పక్కన పెట్టాం అంతే. ఇక అందులో డేటా అన్నది ఏదైతే ఉంటుందో ముందు ఎంతమంది ఎన్ని ఓట్లు అయితే పోలైనాయో దానికి సంబంధించిన డేటాతో మీకు వేరేది ఏముండదు. మూడు అసలు ఎవరు ఏం చేయలేరు దాన్ని. ఎన్నికల కమిషన్ ప్రపంచం కూడా సవాల్ ఇస్తుంది. ఎవరన్నా మా ఈవీఎంలు హ్యాక్ చేయగలరమో చూపించండి అని. సవాల్ ఎవరు స్వీకరించలేదు. అండ్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇంతకుముందు టీడీపీ కూడా అన్నారు. కాబట్టి ఓవరాల్ అందరి గురించి చెప్తున్నా. ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటున్నారు. పేపర్ బ్యాలెట్ పెట్టమని అడుగుతున్నారు. గెలిచిన వాళ్ళు వచ్చేటప్పటికి గెలవటమే, ఓడిన కబుర్లు చెప్తున్న వీళ్ళే అంటారు. 2019 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు ఇదే టీడీపీ వాళ్ళు ఏమన్నారు? ఈవీఎంలు హ్యాక్ చేయని పేపర్ బ్యాలెట్ కావాలన్నారు. మన 2024లో ఇదే టీడీపీ బ్రహ్మాండం గెలిచారు. అదే మాట మాటలు వైసీపీలు అంటున్నారు పేపర్ బ్యాలెట్ పెట్టాలి, ఈవీఎంలు హ్యాక్ చేయని, చోరీ అని, సొంతం ఏదంటే అర్థం. ఏమన్నా అర్థం ఉందా కనీసం? ఇక ఎన్నికల ఓట్లకు సంబంధించి పోలైన ఓట్లు కొన్ని అయితే చెప్పింది అది అది తప్పుడు సమాచారం ఇచ్చానని చెప్పి సంజయ్ అతను చెప్తుంటే దానికి సంబంధించి రాహుల్ గాంధీ కరెక్ట్ చేసుకోకపోగా ఇంకా రెచ్చగొడుతున్నాడు జనాలు, అమాయకులు. ఇక ఇప్పుడు ఈ సంజయ్ మీద కేసు నమోదైంది మహారాష్ట్రలో. ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఏమని? ఇదిగో నేను ఆల్రెడీ క్షమాపణ కూడా చెప్పా, నాకు తప్పుడు సమాచారం చెప్పాను, మళ్ళీ ఇప్పుడు నా మీద కేసు ఫైల్ చేశారు, నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను అరెస్ట్ చేద్దని చెప్పండి. సుప్రీంకోర్టు ఉన్నా ఉంది. నిజంగా ఈ సుప్రీంకోర్టు ఏంటో బాబోయ్, ఆ సుప్రీంకోర్టు జడ్జిలు ఎవరో కానీ వావ్ సూపర్ రా అని అనిపించిన తీర్పులు వాళ్ళు వేస్తారు. ఛీ ఏంటి తీర్పులు అనేలాగా వాళ్ళే తీర్పులు ఇస్తారు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయొద్దు, అదుపులోకి తీసుకోవద్దు. అంత దారుణమైనటువంటి సమాచారాన్ని ఎలా అతను ఇది నిజం అంటే ఎలా చెప్పాడు? అసలు సమాచారం కాదు, బొక్క కాదు. అది ఏంటది? ఒక తప్పుడు కోతలు. ఏ రకంగా? అయ్యా, భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో ఓట్లే కదా ఆయుధాలు అంటే, అవును ఓట్లే ఆయుధాలు. అందుకే మన మహారాష్ట్ర ఎన్నికలలో పోలైన ఓట్లు కొన్ని అయితే చూపించిన ఓట్లు కొన్ని. అంటే ఎక్కడైతే వాళ్ళు బీజేపీలు గెలిచారో అక్కడ వచ్చేసి వీళ్ళకి ఫేవర్గా ఉండేట్టు చేసుకుని, అంటే ఒకవేళ తక్కువ పోలింగ్ వచ్చింది అనుకోండి, ఎక్కువ పోలింగ్ అని చూపించుకొని వీళ్ళకి ఓట్లు కలుపుకున్నారట. ఈవెన్ ఒకవేళ ఎక్కడన్నా వేరే వాళ్ళు గెలిచే విధంగా ఉందరా అంటే పోలేని ఓట్లేమో 100 అంటే లేదు పోలేని 80 అని చెప్పి తక్కువ చూపించి అవతలను ఓడించారట. ఇలా చెప్పుకుంటూ పోయారండి. వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? మన దేశంలో నోటుకి ఏది వస్తుంది కూసోళ్ళు మన దగ్గర ఉంటారు. ఇది వాక్ స్వాతంత్రం అంటూ వారిని కాపాడే విధంగా కూడా ఈ సుప్రీంకోర్టు రెండే ఉంటుంది. మరలా చెప్తున్నా, సుప్రీంకోర్టు దాకా వెళ్తే అదంతా అంటే డబ్బున్నోడికి
రాజకీయ నాయకులకి, మిగతా వాళ్ళకి బెబ్బే. ఏదంటే లోకల్గా పులుసు గుల్ల కొట్టు కొడతారు, కేసు పెట్టి లోపలేస్తారు. జగన్ హయాంలో సామాన్య పరిస్థితి మీకు చూడండి. ఇప్పుడు ఓవరాల్గా ఇండియా అన్నప్పుడు డబ్బు 100% మీరే క్రాస్ చెక్ చేయండి. మరలా చెప్తాం, మన దేశంలో చట్టం అన్నది డబ్బున్నోడు చుట్టం అండి. చట్టం అన్నది అధికారంలో ఎవడైతే ఉంటాడో వాడికి చుట్టం అండి. ఇదే నిజం.